అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గెలిచి 9 నెలల కాలమైంది. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఎంపీ ఎలక్షన్లో భాగంగా అన్ని పార్టీల వాళ్ళు తిరుగుతున్న క్రమంలో మళ్ళీ ఎంపీగా మా వంశీబాబు గారు గెలిచారు. ఈ 9 నెలల కాలంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని కొండను ఢీకొంటే పేరు వస్తుందని మాజీ మండల ప్రెసిడెంట్ మంత్రి రామయ్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. 5 ఏళ్ల పాలనలో 5 వర్షాకాలాలు వచ్చాయి. ఎన్నడైనా వెళ్ళి నక్కలపల్లి బ్రిడ్జిని నువ్వు చూసావా? వారి ప్రజల కష్ట సుఖాలు నువ్వు తెలుసుకున్నావా? మరి అలాంటప్పుడు 9 నెలల కాలంలో ఈ ఒక్క వర్షాకాలంలోనే ఇంత రచ్చరచ్చ చేసి వివేక్ గారు అక్కడికి వెళ్ళడం లేదని 5 సార్లు ఎమ్మెల్యే గారు అక్కడికి సందర్శించడం జరిగింది. మొదటి విడతగా 13.5 లక్షలు మంజూరు చేస్తే సరిపోలేదని మొన్న ఆర్ఎన్బి వాళ్లకు 28 లక్షల టెండర్ పలకడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకొని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ భూమికి బదులు ఆ భూమి మహబూబ్ నగర్ జిల్లాలో 7 ఎకరాలు ఇవ్వడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లాలో 7 ఎకరాల భూమి ఫారెస్ట్ వాళ్ళకు అనుసంధానం చేసి నక్కలపల్లి రోడ్డును అభివృద్ధి దిశగా నడిపేందుకు మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. నీ రాజకీయ ఉన్నతి కోసం పబ్బం నడుపుకునే విధంగా పదవి పోయిందన్న బాధలో కొండను ఢీకొంటే నాకు పేరు వస్తుంది అనుకోవడం తప్పు. రామయ్య గారు, మీకు ప్రభుత్వం ఉంది. ఊరు వాళ్ళని పిలిచి ఫారెస్ట్ భూములు దున్నడం లేదని బండి సంజయ్ గారు మా మంత్రిని నేను పూడు పట్టాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ ఊరు జనాలను తీసుకొచ్చి మా వివేక్ వెంకటస్వామి గారిని బదనాం చేసే లెక్కలు మీరు చేశారు. ఏమన్నా ఉరగబెట్టారా? ఏమీ లేదు. కోటపల్లి మండలంలో నక్కలపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసుకొని మీరు పదే మాట్లాడడం సమంజసం కాదు. మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం ఉరగబెట్టింది లేదు. దయచేసి ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. అప్పుడు మీరు టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, నువ్వు మండల ప్రెసిడెంట్గా ఉంటివి. ఏమీ నక్కలపల్లి పిలిచి చేయడానికి నీకు వీలు కాలేదా? 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కనాడు కూడా నక్కలపల్లి గ్రామాన్ని సందర్శించని నువ్వు మా వివేక్ వెంకటస్వామిని గారిని విమర్శించడం సబబు కాదు. ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని మండల పార్టీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముక్తకంఠమై ఖండిస్తున్నాం.